హాయ్ ఫ్రెండ్స్, హలో ఎవరూన్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఉషా. మీకు ఈరోజు నేను దీపావళి వస్తుంది కదా, మేము జంతికలు చేసుకున్నామండి. ఈ జంతికల రెసిపీని మీకు కూడా చూపిద్దామని వీడియో తీశాను. అయితే ఈ జంతికలను చాలా విధాలుగా చేసుకుంటారు. మేము చేసుకునే విధానం మీకు చూపిస్తున్నాను. ఈ రెసిపీని మీకు నచ్చినట్టయితే చూసి లైక్ చేయండి ఫ్రెండ్స్. ముందుగా నేను ఈ రెసిపీ కోసం కొంచెం పెసరపప్పు అలాగే కొన్ని ఎండుమిర్చిని వేయించుకొని దోరగా మిక్సీ పట్టుకున్నాము. ముందు మిరపకాయలను మిక్సీ పట్టుకొని అందులో దోరగా వేయించిన పెసరపప్పుని వేసుకొని మెత్తగా చేసుకోవాలన్నమాట. మనకి శనగపిండి ఏ మెత్తగా ఉంటుందో అదే విధంగా మెత్తగా ఇది కూడా చేసుకోవాలి. నేనైతే ఇక్కడ మెత్తగా మిక్సీ పట్టేసిన తర్వాత ఒక 2 గుప్పెళ్ళు ఉంటుంది జీలకర్రని తీసుకున్నాము. అది అలాగే వేసిస్తే జంతికలు వేసుకునేటప్పుడు ఇబ్బంది అవుతుందని కొద్దిగా బ్లెండ్ చేసామన్నమాట. ఇప్పుడు నేను 3 కిలోల శనగపిండిని, అందులో 1.5 కిలో రైస్ ఫ్లోర్ని తీసుకున్నాము. బియ్యం పిండిని తీసుకొని అందులో మిక్స్ చేసామన్నమాట. అందులో మేము ఆడిపెట్టిన జీలకర్రను, అలాగే కారం పొడిని, అలాగే పెసర పొడిని, గుప్పెడంతా వాముని కూడా వేసుకున్నాము. ఇవన్నీ వేసుకుని బాగా కలుపుకోవాలి. వీటిని బాగా కలుపుకున్న తర్వాత ఇందులో కొద్దిగా బేకింగ్ సోడాని వేసుకుంటే మనకి గుల్లగా జంతికలు అనమాట వస్తాయి. దానికోసం బేకింగ్ సోడా ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకున్నాను. అలాగే ఒక 1 కప్పు వరకు ఆయిల్ని గోరువెచ్చగా చేసుకున్నామండి. ఈ గోరువెచ్చని నూనెని ఈ పిండిలో వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల మనకి జంతికలు చేసేటప్పుడు వేగించుకునేటప్పుడు మనకి ఆయిల్ అనేది ఎక్కువగా పట్టకుండా ఉంటుంది, ఎక్కువ ఆయిల్ పీల్చేయకుండా ఉంటాయి అన్నమాట. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా నేను ఇందులో ఉప్పు వాటర్లో కలిపేశాను. వాటర్లో ఉప్పు కలిపితే మనకి పిండిలో బాగా మిక్స్ అవుతుందండి. మనం వేసుకునే కంటే ఇలా వాటర్లో కలిపి వేసుకుంటే మనకి పిండికి మొత్తానికి కూడా చక్కగా పడుతుంది. అందుకే వాటర్లో సాల్ట్ని కలిపేసాము. రుచికి సరిపడా సాల్ట్ని వేసేసుకోవాలి. మేము చేస్తుంటే మా పిల్లలు చుట్టూ ఉన్నారండి. పిండి కలపడం చేయడం చూస్తామని మొత్తం పిండి అంతటా కూడా ఇదిగోండి ఈ విధంగా స్మూత్గా కలిపేసుకోవాలి. మరీ స్మూత్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా కలుపుకొని కొద్దిగా పిండిని మళ్ళీ తీసుకొని మళ్ళీ ఒకసారి గట్టిగా ప్రెస్ చేసుకొని గట్టిగా కలుపుకొని ఒకసారి ఇలా ఒక గరిటె మీద కానీ ఒక కప్ మీద కానీ వేసుకోండి. మేము ఇలా చిల్లు గరిటె మీద వేసేసుకొని ఇందులో వేయడం కూడా మీకు చూపిస్తాను చూడండి. చిల్లు గరిటె మీద వేసుకున్న తర్వాత దాన్ని రివర్స్లో తిప్పి వేస్తే మనకి జంతిక అనేది ఆయిల్లోకి వచ్చేస్తుంది. ఇలా వేసుకునే గరిటెని తడి చేసుకోవాలి. తడి చేసుకుంటే మనకి జంతిక అనేది తొందరగా ఆయిల్లోకి వెళ్తుంది, లేదంటే అంటుకుంటుంది. చూడండి ఇలా వేసుకోవాలి. ఇలా మనకి జంతికలు ఏ సైజులో కావాలి అనుకుంటే ఆ సైజు మనం ప్లేట్ అన్నమాట మనం పెట్టుకొని ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ మనకి కావాల్సిన సైజులో జంతికలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు హై ఫ్లేమ్లో మంటని ఉంచుకోవాలి. మీకు పెనంలో ఎన్ని జంతికలు అయితే పడతాయో అన్నింటినీ మీరు వేసుకోవాలి. ఇక్కడ నేను ఎన్ని పడితే అన్ని వేసుకున్నాను, వీలైనన్ని. నేను ఇక్కడ వీటిని తిరిగేయడం కోసం గరిటెని తీసుకోలేదండి. నేను ఒక పుల్లని తీసుకున్నాను. ఆ పుల్లతో తిరిగేస్తే మనకి ఆయిల్ బయటకు తులిపోకుండా నీట్గా వచ్చేస్తాయి జంతికలు. తీసుకోవడానికి కూడా వీలుగా ఉంటుంది.
ఇదిగోండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇవి బాగా కలర్ వచ్చాక తీసుకోవాలి. మరీ ఎక్కువ కలర్ ఆయిల్లోనే వచ్చేస్తే మనకి తీసాక ఇంకా మాడిపోయినట్టుగా అయిపోయి చేదు వచ్చేస్తాయి అన్నమాట. ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చాక మనం జంతికల్ని తీసేసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా తీసుకోవాలి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.